గత కొంతకాలం మచిలీపట్నంకు దూరమైన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నేడు మచిలీపట్నం చిరకాల వాంఛ మెడికల్ కాలేజీ విషయంలో కుటీల రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. మెడికల్ కాలేజ్ కోసం అసైన్డ్ నుండి బలవంతంగా భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై రవీంద్ర చేసిన ఆరోపణలను గురువారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిప్పికొట్టారు. మరి మీ హయాంలో పోర్టు పేరుతో తీసుకున్న 14,000 ఎకరాల అసైన్డ్ భూముల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అసైన్డ్ భూముల సేకరణ విషయంలో అనుభవదారులకు ఎటువంటి సమాధానం చెప్పవలసిన పని లేదన్న రవీంద్ర మాటలు ఇప్పుడేమయ్యాయన్నారు. మెడికల్ కళాశాల మంజూరు మచిలీపట్నం వాసులకు పెద్ద వరమని, అటువంటి కళాశాల ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే మంత్రి పేర్ని నాని కృషి చేస్తుంటే కొల్లు రవీంద్ర రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో వైసీపీ నగర అధ్యక్షులు షేక్ సలార్దాదా, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, మాజీ జడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, వైసీపీ నేతలు మాదివాడ రాము, వాలిశెట్టి రవిశంకర్, పరింకాయల విజయ్, షేక్ రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. అందరూ చిరకాల వాంఛ పోర్టు అనేవారు గతంలో, అది కూడా 99% కొనసాగుతుంది. కాకపోతే మెడికల్ కాలేజీ అనేటువంటి ఇది అద్భుతమైనటువంటి ఆలోచన అన్నమాట. అది అందులో ఈ కృష్ణా జిల్లా మచిలీపట్నంకి రావటం అనేటటువంటిదే బందరు ప్రజలు చేసినటువంటి అదృష్టం అన్నమాట. అది దానికి మన మంత్రిగా పేరు నాని గారు మంత్రిగా రావటం, ఈ రాష్ట్రానికి అతి ముఖ్యమైనటువంటి పట్టణాల్లోనే మెడికల్ కాలేజీ ఇవ్వడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అందులో బందరు కృష్ణా జిల్లా మచిలీపట్నం. అటువంటి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నటువంటి ప్రాంతంలో అగ్రికల్చర్ ల్యాండ్ దొరకటం అనేటువంటి ఇంకా అద్భుతమైనటువంటి అదృష్టం అన్నమాట ప్రజలకి దగ్గరలో. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికిను మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఎంత దగ్గరగా ఉంటే అంత ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పి మరి ఎందరో ప్రముఖులు చెప్పినటువంటి దీనికి వాళ్ళ పేర్ని నానిగారు ఎంతో ఆలోచన చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడాను జల్లెడి వేసి బందరపట్నంలో ఒక బహుత్తరమైనటువంటి ప్లేస్లో ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గరగా ఒక 2.5-3 కిలోమీటర్లు కూడా ఉండదు, అటువంటి ప్రాంతాల్లో ఇంకొట్టడం జరిగింది. దానికి కూడా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం మాజీ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారు రాజకీయం చేస్తున్నారు. రాజకీయాలు అటువంటి చేయండి, మీ నాయకుడే చేయమంటున్నాడు, రాజకీయాలు చేయమంటున్నాడు. ఎందుకనంటే కోటికి 2 కాళ్ళు అంటే 4 కాళ్ళు అనండి అంటున్నాడు, 4 అంటే 4 కూడా వాళ్ళు అంటున్నారు, ఖండిస్తారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి మీరు ఉన్నది లేనది ఉన్నట్టుగా ప్రజలకు చెప్పి భయభ్రాంతులు గురి చేసి అక్కడ ఉంటే రైతులకి ఉసిగలిపి వాళ్ళు కొన్నాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా వెళ్ళి అక్కడ సర్వేలు చేసి ల్యాండ్ తీసుకుని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ అర్హత ఉన్నట్టు అరువులకి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు తీసుకోవడానికి నాన్నగారు ఎంతో ప్రయత్నాలు చేశారు. మరి ఇప్పుడు ఇవాళ కొన్ని రోజులు కొన్ని నెలలు దూరంగా ఉండి కొల్లు రవీంద్ర గారు ఇవాళ బందరపట్నంలో వచ్చిన తర్వాత ఏం చేయాలి ఆలోచనతో కూడా ఏదో ఒకటి చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ యొక్క మెడికల్ కాలేజీ స్థలాన్ని ఒక రాజకీయంగా మాట్లాడుతూ నిన్న ఆర్డీఓ గారికి జిల్లా యంత్రాంగంతో కలిసి లేనిపోయినటువంటి ఏదంటే రైతులు ఉన్నారు ఉసిగొలిపి ఇళ్లలో కూర్చున్న రైతుల్ని ఉసిగొలిపి బయట తీసుకురావడం అన్నట్టు ఎంత బాధాకర విషయం అంటే ఆలోచించాలి ఒకసారి. అటువంటి ఆలోచనతో ఇవాళ బందరు ప్రజలందరూ చూస్తున్నారు. ఎందువల్లంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో జరిగిన పరిస్థితులన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకి అంతా తెలుసు. ఎంత మీరు ఏమి చెప్పినా కూడా అయినటువంటి పరిస్థితులు లేరు. ఇంకోటి మాట్లాడతారా ఇళ్ల స్థలాల గురించి. ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ముందుకు వచ్చినటువంటి తరుణంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు, ఈ ఇళ్ల స్థలాలు ఇస్తే ఈ యొక్క తెలుగుదేశం భూస్థాపితం అయిపోతే ఆలోచనతో కోర్టులు వేసినటువంటి సంగతి మీకు తెలియదా? మీకు అది కూడా నిన్న స్థలాలు ఇవ్వలేదు. వాళ్ళు స్థలాలు ఇచ్చినా కూడా గోతుల్లో ఇచ్చారు. వాడు పూడ్చుకోగలరా మట్టేసి, వాళ్ళేమో ఇంకా భేదవాళ్ళు చేస్తారా అడుగుతున్నారు. అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే కొల్లు రవీంద్ర గారు మీరు మాట్లాడే మాటలు
ప్రజలు నమ్మాలి. మనం మాట్లాడితే ప్రజలు నమ్మాలి. మీకు చీదరించుకున్నారు ప్రజలు, మీకు దూరం పెట్టారు ప్రజలు, మీకు ఇంకా మీరు వాళ్ళ దూరం అయిపోతున్నారు. చేతనైతే మీరు సహాయం చేయండి, చేతనైతే సలహాలు ఇవ్వండి. పేర్ని వెంకటరాని గారు ఎప్పుడు కూడా మీరు సలహా తీసుకుంటా సంసిద్ధంగా ఉన్నాడు. అంతేగాని ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే వాటికి మీకు ప్రజలు కూడా దగ్గర రాలని చెప్పి ఈ సభలో తెలుపుతున్నాం. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఇక్కడ మెడికల్ కాలేజీకి సంబంధించిన స్థలాలు సందర్శించి ఇక్కడ ఒక వివాదాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తామన్నారు. రవీంద్ర గారు నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 33,000 ఎకరాలని అర్ధరాత్రి దగ్గర కబ్జా చేసి మీరు బీఫామ్ పట్టాలు ఉన్నాయన్నీ కూడా అసైన్ చేసిన భూములన్నీ కూడా మేమిచ్చినాయి కాబట్టి, ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రిజిస్టర్డ్ ల్యాండ్ మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటున్నాము. 14,000 ఎకరాల అసైన్ ల్యాండ్ మొత్తం కూడా మేము గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మాకు సంబంధించినది, వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నిస్సిగ్గుగా మాట్లాడిన మాటలు మర్చిపోయారా అని అడుగుతూ ఉన్నాం. ఈ రోజు మీరు వెళ్ళి మెడికల్ కాలేజీకి సంబంధించి ఎవరైనా అసైన్ దారులు, హక్కుదారులు ఉంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాన్నగారి నాయకత్వంలో పొలాలకి డబ్బులు ఇస్తామని చెప్పన్నారు. అసైన్ చేసిన భూమిని తప్పనిసరిగా వారికి న్యాయం చేస్తామని చెప్పారు. ఎక్కడ కూడా ఆక్రమించుకోవడానికి లేదని జగన్మోహన్ రెడ్డి గారు కరకరాన్ని వచ్చినప్పుడే చెప్పారు. పట్టాదారుడు కూడా హక్కుదారుడేనని. ఆ పట్టాదారుడు ఎవరొచ్చినా 100% దానికి న్యాయం చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పిన తర్వాత కూడా అక్కడికి వెళ్లి రాజకీయాలు చేసి కోడిగుడ్డు ఏకలు పెగటానికి ప్రయత్నం చేయటం, 3 నెలలు ఖాళీగా ఉండి తప్ప ఏం తోయికి మాట్లాడినట్టు ఉంది. కానీ గతంలో చేసిన చరిత్ర ఏంటి? మీ చరిత్ర ఏంటి? 33,000 ఎకరాల చరిత్ర గురించి చెప్పండి. మీరు బీఫాం పట్టాలు ఇచ్చిన భూమి, 40 సంవత్సరాలు ఇచ్చిన భూమి కూడా దానికి మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ భూమి అంతా మాదని చెప్పిన మీరు ఈ రోజు పొలాల గురించి మాట్లాడతాం. స్థలాలు ఇచ్చిన నీళ్లు ఎప్పుడు లేని వర్షాలు ఈ రోజు పడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా వర్షాలు, పొలాలు మామూలుగా హైదరాబాద్ అలాంటి సిటీ నిండిపోతా ఉంది. ఈ మాత్రం పల్ల ప్రాంతం మీకు తెలీదా? ఈ కోస్తా ప్రాంతంలో పల్ల ప్రాంతం అతి సముద్రం కన్నా తక్కువ డౌన్ లో ఉన్న ప్రాంతంలో వర్షపడి నీళ్లు కుదరవా? నీళ్లు స్థలాలు ఇస్తాం. స్థలాలు ఇచ్చిన తర్వాత ఇళ్లు కూడా కట్టిస్తాం కాబట్టి అప్పుడు మెరకతోలి ఇల్లు కట్టిస్తాం. ఈ రోజు స్థలాలు ఇచ్చినప్పుడు పల్లం కూడా నీరు ఉండొచ్చు. రేపు ఇల్లు కట్టేటప్పటికి మొత్తం కూడా మెరకలతోలి ఎలస్తా ఇల్లు కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఆ మాత్రం దానికి రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని ఆలోచించేయడం కరెక్ట్ కాదు. ఏదైనా ఇష్యూ ఉంటే పర్ఫెక్ట్ గా రండి. మీరు గతంలో ఏం చెప్పారు ఎస్ఐన్ భూముల గురించి, లేదంటే ఇప్పుడు ఇళ్ల స్థలాల గురించి ఏం మాట్లాడేంత ముందు ఏ రకంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టి మీరు మా ఏదో సస్యులుగా వచ్చి వాళ్ళు వచ్చి నేను వచ్చాను మొదలెట్టండి మళ్ళీ రాజకీయం మొదలెట్టని మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. అది నీ వల్ల కాదు. ఇది చట్టపరంగా న్యాయపరంగా ప్రభుత్వం మెడికల్ కాలేజీకి తప్పనిసరిగా ప్రజలకు అవసరం. దాన్ని తప్పనిసరిగా తీసుకొచ్చే విధంగా నాన్నగారు ప్రయత్నం చేస్తారు. మీరు అడ్డుకోవడానికి మీ వల్ల కాదని సందర్భం తెలియజేస్తాను. ఉన్నట్టుండిగా నిన్న ఒకరోజు ఎంపీ గారు, ఒకరోజు మాజీ మంత్రి గారు మేము ఉన్నాము బందర్లో అని చెప్పుకోవటానికి తప్ప నిన్న మొన్న ప్రెస్ మీట్లో దాంట్లో ఏమీ లేవు. గతంలో 33,000 ఎకరాలు తీసుకున్నప్పుడు మీరు రైతులకు ఏమి చెప్పారు? మేము ఆల్రెడీ బీఫామ్ పట్టా ఉన్న అర్హతలు ఉంటే వాళ్ళకి డెఫినెట్ గా నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నాం. మీకు అసలు మెడికల్ కాలేజీ బందర్లో రావాలని ఉందా లేదా? గతంలో మీరు ఫోర్ట్ రోడ్డు కానివ్వండి, అలాగే మెయిన్ రోడ్డు కానీ ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు ఆ రోజు మీరు ఫోర్ట్ రోడ్ ఈ రోజు కోర్టులో వేశారు. మీరు కోర్టులో వేసింది మీ 5 సంవత్సరాల్లో కూడా ఆ కోర్టులో ఉన్న కేసు తొలగించలేకపోయారు. ఈ రోజు కూడా ఫోర్ట్ రోడ్ అవలా. అంటే మీరు పదవిలో ఉన్నప్పుడు ఒక మాట, పదవి పోయాక ఒక మాట అన్నమాట. ఇళ్ల పట్టాల గురించి మాట్లాడుతున్నారు మీరు. మీరు ఇష్టం వచ్చిన ఒక ఊరు ఎన్నుకోండి, ఆ యొక్క ఊర్లో ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఎక్కడైనా సరే పల్లంగా ఉందా, నీళ్లు ఉన్నాయా చూద్దాం రండి. మీరు ఎన్నుకున్న ఊరు ఏదైనా సరే ఈరోజు వెనకబడిన కులాలకు కానీ, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి కానీ, అగ్రవర్ణ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు వాడు పూడ్చుకోవాలని చెప్పేసి పొలాలు తీసి పూడ్చుకుని ఇస్తున్నాం పట్టాలు, ప్లస్ ఇల్లు కూడా కడతాం. అసలు కండిపోయినట్టే అందరికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ మీ ఇష్టం వచ్చిన గ్రామం వేద్దాం.
చూద్దాం. మొన్న మాట తెలుగుదేశం నాయకులు రైల్వే స్టేషన్ని మేమే డెవలప్ చేసామన్నారు. కనీసం రైల్వే స్టేషన్ 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న టైంలో ఏ ఒక్క రైలు అయినా సరే బెంగళూరు రైలుని పర్మిట్ చేయించగలిగారా? ఇంకా మీరు అభివృద్ధి చేసిందేంటి? 2006, 2007లో ఆ రోజు బాటి రామకృష్ణ గారు ప్రపోజ్ పెట్టారు. 2006, 2007 తర్వాత 2008లో డిపిఆర్ వచ్చింది. 2012, 11, 12లో 120 కోట్ల రూపాయలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దానిపై గ్రాంట్ రిలీజ్ చేసి శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం 5 సంవత్సరాల్లో దానికి ఇవ్వాల్సి 50-50, స్టేట్ గవర్నమెంట్ 50%, సెంట్రల్ గవర్నమెంట్ 50%, దాన్ని ఖర్చుతో దాన్ని డెవలప్ చేయాలి. విజయవాడ టు నరసాపురం, గుడివాడ టు మచిలీపట్నం డబల్ లైన్. దాని గత 5 సంవత్సరాల్లో మీరు ఇవ్వాల్సిన 500 కోట్ల రూపాయలు ఏమాత్రమైనా రైల్వే ఫండ్ కావాలన్నా రిలీజ్ చేశారా? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వర్క్ లైన్ స్లో అవుతున్నాయి, స్పీడ్ అవ్వట్లేదు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాల్సిన డబ్బులు ఇవ్వలేదని కారణం వల్ల డిలే అవుతున్నాయి. అంటే ఆయన ఈ మధ్య దాన్ని పని చేసి 500 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కి రిలీజ్ రైల్వే ఇష్టం జరిగింది. మేమే అభివృద్ధి చెంది బందర్ని మాట పూర్వవైభవం తీసుకొచ్చామంటే, పూర్వవైభవం అంటే కిసాన్ లైట్లు ఉండే బందర్లో, అది తీసుకొచ్చింది మీరు పూర్వవైభవం. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా గత మీరు పవర్లో ఉన్నప్పుడు, మీ అధికారంలో ఉన్నప్పుడు మీరేం మాట్లాడారు, ఇప్పుడే మాట్లాడాలని చూసి మాట్లాడాల్సిందే కోరుతాం. 2014 ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి పోర్టు తీసుకొస్తాము, 6 నెలల్లో శంకుస్థాపన చేసి 2 సంవత్సరాల్లో ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేసి రకరకాల మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 2013, 2012లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శిలాఫలకలు వేస్తున్నటువంటి చరిత్ర మీది. ఈ రోజున వెనకబడి ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి గౌరవ మంత్రివర్యులు పేరు నాని గారి వాళ్ళ మెడికల్ కాలేజ్ తీసుకొస్తే మీరు పోర్టు పేరు చెప్పి ఆ రోజున 33,000 ఎకరాలు మీరు తీసుకుని రాత్రి జీవో ఇచ్చి దాన్ని సొంత పొలాలు కూడా మీరు అసైన్ ల్యాండ్ల కింద క్రియేట్ చేసి ఆ రైతులు కూడా పొలాలు అమ్ముకునే పరిస్థితి లేకుండా 5 సంవత్సరాలు వాడు పెళ్లి చేసుకోవాలన్నా, కష్టాలు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆ పొలాలను అమ్మకుండా చేసింది మీరు. ప్రజల్ని ఇబ్బంది పెట్టింది మీరు. రైతుని కాల్చుతున్నటువంటి ప్రభుత్వం కానీ దాంట్లో ఉన్న మంత్రివర్గంలో మీరు చేశారు. ఈ రోజు నడుస్తున్న ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజలు కష్టసుఖాలని గ్రహించి ఎక్కడా కూడా ప్రజల్ని ఇబ్బందికి గురి చేయకుండా ప్రజలు మనోభావాలు పనిచేసే ప్రజాప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ మెడికల్ కాలేజ్ తీసిన సైట్లో పట్టాదారులు అనేవాళ్ళు నిజంగా ఉంటే నిజమైన పట్టాదారులకి నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ ఒక్క రైతు కానీ, ఏ ఒక్క పేదవాడు కానీ కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వంలో రాదు. తప్పనిసరిగా వాళ్ళకి నిజమైన పట్టాదారులకి నష్టపరిహారం చెల్లించే ఆ భూములు తీసుకుంటారు తప్ప మీకులాగా ఆ టయాన్ని చెప్పి మా ప్రైవేట్ భూములు కూడా అసెంట్ ల్యాండ్ రికార్డులు తారుమారు చేసి ప్రజలు ఉసిరిగట్టిన పరిస్థితి మేము తెచ్చుకోం. ఆ పరిస్థితి ప్రభుత్వంలో లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. మాజీ మంత్రివర్యులు కొండరెడ్డి గారు మెడికల్ కాలేజీ అలాగే క్యాంప్ దగ్గర కాంకరారావు ఏరియాలో తిరిగి ఏదో ఆ రోడ్డు అప్పుడే చూసుకుంటూ వచ్చి ఆయన ఆర్డీఓ గారిని కలవలేదు. మెడికల్ కాలేజీ అన్నది ప్రభుత్వ ఆసుపత్రికి అతి అందుబాటులో ఉండాలని ఒక జీవో ఉంది. ఆ జీవో ప్రకారం దాదాపు 5 ప్లేసులు మన మంత్రివర్యులు పేరు నాని గారు స్వీకరించడం జరిగింది. వాళ్ళు వచ్చిన వాళ్ళంతా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఆ ఏరియా అయితే అందుబాటులో ఉంది కాబట్టి వాళ్ళని సెలక్షన్ చేయడం జరిగింది. దాని మీద తీసుకుంటం జరిగింది. అంతేకాకుండా అది భూమి చాలదు కాబట్టి ఇంకా దాని పరిసర ఉన్న ప్రాంతంలో ఉన్న భూమిని కూడా ప్రభుత్వానికి తీసుకుంటానికి మెడికల్ కాలేజీకి తీసుకుంటాం. ఆ తీసుకున్న భూమిలో ఎవరైనా అసైన్ చేసిన రైతు ఎవరైనా ఉన్నారా? మీరు గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎస్ఐన్ రెగ్యులేషన్ చేస్తాడు 21 years చేసి దాంట్లో భూముల్లో తీసుకోవాలనే ఆలోచనతో మీరు ఆ ఆలోచన ప్రకారం మీ బినామీలతో భూములు కొనిపించి ఎకరానికి 15 లక్షల రూపాయలు చేసి కొనడం జరిగింది. మీరు అదంతా మీ కార్యకర్తలు పేర్లను పెట్టి ఆ భూములను మీ
అదే అది దానికోసం మీరు ఆరాట పడుతూ వెళ్ళి ఇప్పుడు అధికారులందరికీ ఈ భూమిలో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలని జరగటం నిన్న చేయటం జరిగింది. ముఖ్యంగా మీ రవీంద్ర గారు, మీరు గతంలో మీ ప్రభుత్వం పాలన ఉన్నప్పుడు 33 ఎకరాలు అసైన్ చేశారు. అక్కడ పేదలంతా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న భూములన్నీ ప్రభుత్వం భూములు చేసి ఆ ఘనకార్యం మీది కాదా? ఇవన్నీ మర్చిపోయి ఇలాంటి విషయాలు మాట్లాడటం అంత మంచిది కాదు. అలాగే నిన్న ఇళ్ల పట్టాలు ఇచ్చి భూములకు వెళ్ళి చూడటం జరిగింది మీరు. కానీ బందరపట్నం కంటే కనకరారం భూమి చాలా హైటు. అక్కడ ఏదైనా గుంటల్లో నీళ్లు ఉండొచ్చు, దాన్ని ఏదో ఫోకస్ చేసి మీ సొంత పేపర్ వాళ్ళతో రాయించి ఇలాంటి అల్లరి చేయడం అనేది మంచిది కాదు. పేదవాళ్ళకి ఇచ్చి ఇళ్ల స్థలాన్ని ఇవ్వటం వల్ల మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇలాంటి వేషాలు వేయకుండా వెంటనే కోర్టులోంచి వేసిన దావాలను ఎత్తేసి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సపోర్ట్ చేయవలసింది కోరుతున్నాను. ఒక వ్యక్తి అంటాడు, నువ్వు దేవుడు అయ్యాసామి అట్టా అనిపించుకోవాలని కోరిక నువ్వు గత 5 ఏళ్ల ప్రభుత్వంలో చేసినట్టయితే మంచి జరిగేది. ఎందుకంటే నీవు చేయలేనిది, నీకు సాధ్యం కానిది 33 ఎకరాలు మచిలీపట్నం చుట్టుపక్కల అంతా కూడా తాళాలు వేసేసి బిడ్డలకి పెళ్లి చేసుకుంటే అక్కడ దిక్కులు లేకుండా చేసిన నాయకత్వం వహించిన మీరు కొల్లు రవీంద్ర మర్చిపోయావా? నిన్ను ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావేమో. 33,000 ఎకరాలైతే నువ్వు తీసేసుకోవచ్చు, అది తప్పులేదు. మెడికల్ కాలేజీ కోసం తగ్గితే ఆ పక్కన ఉన్న భూమిని తీసుకుంటానికి మా మంత్రివర్యులు ప్రయత్నం చేస్తుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు ఈ యొక్క అసైన్డ్ భూముల్ని ఖాళీ లిస్టులో పెట్టిన చరిత్ర నీది. ఖాళీ చేయించేసావు. ఎందుకంటే అడంగల్లో ఒక అసైన్ వచ్చిన వాడు కాకుండా తర్వాత అందరూ ఎక్కించుకున్నారు. కొనుక్కున్న తర్వాత 60 ఏళ్ల తర్వాత కొనుక్కున్న దాన్ని నువ్వు పూర్తిగా మసి చేసావు. దాన్ని ఇంత ఘోరం, ఇంత దారుణం నీ ప్రభుత్వంలో నువ్వున్న మంత్రిగా ఉన్న చోట ఈ ఏరియాలో ప్రత్యేకంగా ఖాళీ చేసి నీవు కోరుకున్న వ్యక్తులకు మాత్రం అనుభవదారులుగా చేర్చుకున్నావు. నీవు కూడా మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతుంటే ఇక మామూలుగా దాంతో నవ్వుతారంట. ఆ సినిమా కూడా ఉంది, అది కూడా మీకు స్పెచ్ చూపిస్తా. మీరేమన్నా నిజంగా ఇది నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందనుకుంటే రేపు ఎంఆర్ఓ ఆఫీస్ గారి కలెక్టర్ ఆఫీస్ గారికి రండి, ఆ పేపర్ తీసుకొచ్చి మీకు చూపిస్తా నీ ప్రభుత్వంలోనే. ఎందుకంటే నాకు అక్కడ 1 ఎకరం ఉంది, అక్కడ రైతులు నేను కూడా. ఆ రోజున మీరు ప్రజలకి భూములు ఇస్తానంటే నేను కూడా ఎకరం పొలం ఇవ్వటానికి సిద్ధపడ్డా. రూపాయి ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా తీసుకుందామని అని. అదే భూమి ఈ రోజున ఇంకా మంచి పని కోసం మెడికల్ కాలేజీకి టౌన్ లో అందుబాటులో ఉంటే లేదు, దాన్ని తీసుకెళ్లి ఎక్కడో పెట్టని చెప్పి ఆ భూమి తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని చెప్పడం నీకు అది సంస్కారం కాదని మీకు తెలియజేసుకుంటున్నా.